అమెరికా ఇరాన్ల మధ్య హర్మూజ్ జలసంధి కేంద్రంగా సాగుతున్న నౌకాదళ దిగ్బంధం ఇప్పుడు ఆధునిక యుద్ధ చరిత్రలోనే ఒక వినూత్న ఘట్టంగా మారింది. శత్రువును ఆర్థికంగా దెబ్బతీయటమే లక్ష్యంగా అమెరికా విధించిన ఈ దిగ్బంధం ఇప్పుడు ఇరు దేశాల మధ్య తీవ్ర సవాల్గా నిలిచింది. ఒకవైపు అణు విమాన వాహక నౌకలతో అమెరికా మోహరిస్తే, మరోవైపు చిన్న స్పీడ్ బోట్లు, క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ ధీటుగా ఎదుర్కొంటోంది. ఈ సుదీర్ఘ ఉత్కంఠ పోరాటం, దాని వెనుక ఉన్న వ్యూహాత్మక లోతులు సాక్షి ప్రత్యేక కథనంలో చూద్దాం. నౌకాదళ దిగ్బంధాలు అంటేనే ఓపికతో కూడుకున్న వ్యవహారం. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశించినంత వేగంగా ఇరాన్ లొంగిపోలేదు. 7 దేశాలతో భూ సరిహద్దులు, రష్యాతో కాస్పియన్ సముద్రం ద్వారా వ్యాపార మార్గాలు ఉన్న ఇరాన్ అమెరికా ఆర్థిక దిగ్బంధనాన్ని తట్టుకుంటూ నిలబడింది. ప్రస్తుతం అమెరికాకు చెందిన యుఎస్ఎస్ జార్జ్ హెచ్.డబ్ల్యూ. బుష్, యుఎస్ఎస్ అబ్రహం లింకన్ వంటి 2 భారీ విమాన వాహక నౌకలతో పాటు దాదాపు 2 డజన్ల యుద్ధ నౌకలు హర్మూజ్ జలసంధిని ముట్టడించాయి. ఇప్పటి వరకు 111 వాణిజ్య నౌకల్ని అమెరికా దారి మళ్లించింది. ఇది కేవలం ఇరు దేశాల పోరే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తోంది. ఇరాన్ నుంచి ఎగుమతయ్యే చమురు, గ్యాస్, ఎరువులు నిలిచిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసు దెబ్బతింది. పైగా ప్రస్తుతం సౌదీ అరేబియాకు 15 లక్షల మందికి పైగా హజ్ యాత్ర కోసం వెళ్తుండటంతో గల్ఫ్ జలాల్లో చిన్న పొరపాటు జరిగినా అమాయకుల ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. గతంలో 1988లో జరిగిన ట్యాంకర్ వార్ సమయంలో అమెరికా నౌక పొరపాటున ఇరాన్ ప్రయాణికుల విమానాన్ని కూల్చివేసి 290 మందిని బలి తీసుకున్న చేదు జ్ఞాపకాలు ఈ సందర్భంగా నిపుణులు గుర్తు చేస్తున్నారు. యుద్ధం లేకపోయినా సుదీర్ఘకాలం సముద్రంలో పహారా కాయటం అమెరికా నౌకాదళానికి మోయలేని భారంగా మారుతోంది. 10 నెలల సుదీర్ఘ ప్రయాణం తర్వాత తీవ్ర సాంకేతిక సమస్యలు, సిబ్బంది నైరాస్యంతో యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ నౌక స్వదేశానికి తిరుగుముఖం పట్టడమే దీనికి ఉదాహరణ. బుధవారం రాత్రి కూడా ఇరాన్ డ్రోన్లను ప్రయోగించగా ప్రతిగా అమెరికా ఇరాన్లోని బండార్ అబ్బాస్ స్పోర్ట్స్ సిటీపై వైమానిక దాడులు చేసింది. నిపుణుల విశ్లేషణలో ఇరాన్ను పూర్తిగా నిరాయుధులను చేయటం అసాధ్యమని తెలుస్తోంది. కేవలం కొన్ని చిన్న బోట్లు, డ్రోన్లతోనే ఇరాన్ అంతర్జాతీయ షిప్పింగ్ కంపెనీలను భయపెట్టగలదు. అందుకే ఈ ఆర్థిక, సైనిక నష్టాలను అడ్డుకోవాలంటే ఇరాన్తో చర్చలు జరపటం మినహా అమెరికాకు మరో మార్గం లేదు. మరి ఇప్పుడు తెరపైకి వచ్చిన ఈ నూతన ముసాయిదా ఒప్పందంతో ఈ నౌకాదళ దిగ్బంధనానికి తెరపడుతుందో లేదో చూడాలి. అమెరికా ఇరాన్ల మధ్య తాత్కాలిక ఒప్పందం కొలుక్కొచ్చింది. 60 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించేలా ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలు జరిపేరా, హర్మూజ్ను తెరిచేలా ఒప్పందాన్ని కుదుర్చుకోవటానికి ఇరు వర్గాలు అంగీకరించాయి. ఈ ఒప్పందంపై అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేస్తే వెంటనే అమల్లోకి వచ్చే అవకాశం ఉందని అమెరికా అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే అమెరికాతో ఒప్పందాన్ని ఇంతవరకు ఇరాన్ ధృవీకరించలేదు.